నమస్తే శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కౌంటింగ్ ఏర్పాట్లు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చేపట్టామని రాష్ట్ర సచివాలయం నుండి వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. బలిజ విద్యార్థులు ఆర్థికంగా చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే బలిజ విద్యా దీవెన కార్యక్రమం నిర్వహిస్తున్నామని రెండో పట్టణ పరిధిలోని ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం ప్రతినిధులు. మద్యం దుకాణాలు 3 రోజులు బంద్. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మద్యం దుకాణాలు మూసివేస్తుండటంతో మద్యం కొనుగోలుకు వేచి ఉన్న మద్యం ప్రియులు. కౌంటింగ్ రోజున అల్లర్లు అరాచకాలు సృష్టించేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని ప్రేరేపిస్తున్న చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఈసీ కోరినట్లు వెల్లడించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. కౌంటింగ్ ఏర్పాట్లు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సజావుగా నిర్వహించేందుకు పూర్తిగా సన్నద్ధమయ్యామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. కౌంటింగ్ సన్నద్ధతపై చేపడుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు. కౌంటింగ్ సన్నద్ధతపై చేపడుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల కౌంటింగ్ కు అన్ని చర్యలు తీసుకున్నామని సీఈఓకు తెలిపారు. భద్రతాపరమైన ఏర్పాట్లు ఎస్పీతో సమీక్షించి ఎస్ఓపికి మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వివరించారు. ఈ సందర్భంగా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ కౌంటింగ్ హాల్లో ఎలాంటి గొడవలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి పెంచుల కిషోర్, ఈబీపీ నోడల్ అధికారిని సృజన తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద కోలాహలం నెలకొంది. 3 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. గూడూరు పట్టణంలోని పలు ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద మద్యం ప్రియులు కిక్కిరిసి ఉండడం కనిపించింది. ఎన్నికల కౌంటింగ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 3, 4, 5 తేదీల్లో మద్యం దుకాణాలకు ఎన్నికల సంఘం సెలవు ప్రకటించింది. 3 రోజుల పాటు సెలవు రావడంతో ఆయా మద్యం దుకాణాల వద్దకు మద్యం బార్లు తీరి మద్యం కొనుగోలు చేస్తున్నారు. 3 రోజులకు సరిపడా మద్యం పార్టీలు ఇవ్వాలని దుకాణ సేల్స్ మెన్లు ప్రాధాయపడుతున్నారు. దీంతో దుకాణాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. అలాగే ప్రైవేటు బార్ల వద్ద కూడా ఎగబడి మరీ మద్యం కొనుగోలు చేస్తున్నారు. మనుబోలు కోదండరామపురంలో పాడి రైతులకు చెందిన గడ్డి వాములు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో బాధితులకు సుమారు 2 లక్షల రూపాయల నష్టం జరిగింది. ఈ మేరకు ఎస్ఐ అజయ్ కుమార్ సంఘటనా స్థలికి చేరుకుని పరిసర ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. మనుబోలు కోదండరామపురానికి చెందిన మందాటి కోటి, మందాటి ఈశ్వరయ్య, వెంకటేశ్వరులు అనే 3 పాడి రైతులకు చెందిన గడ్డి వాములు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా వాములు తగలబడడంతో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. సమీపంలో గిరిజన కాలనీ ఉండడంతో మంటలు వ్యాప్తి చెందకుండా ఎస్ఐ అజయ్ కుమార్ అక్కడి వారిని అప్రమత్తం చేశారు. పొదలకూరుకు చెందిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. రైతులకు చెందిన గడ్డివాములు దగ్ధం కావడంతో సుమారు 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. బలిజ కులానికి చెందిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం కృషి చేస్తోందని ఆ సంఘం నాయకులు సారంగ్ శ్రీనివాసులు తెలిపారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని వేరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటైన వివేకానంద పాఠశాలలో బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బలిజ విద్యా దీవెన కార్యక్రమం జరిగింది. రెండో పట్టణ పరిధిలోని వేరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటైన వివేకానంద పాఠశాలలో
బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బలిజ విద్యా దీవెన ఆత్మీయ సమావేశ కార్యక్రమాలు మదనమేటి వెంకటరమణయ్య అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ చాటిన పేద బలిజ విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బలిజ విద్యా దీవెన కార్యక్రమ నిర్వాహకులు సారంగి శ్రీనివాసులు మాట్లాడుతూ బలిజ కులానికి చెందిన పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పేద విద్యార్థుల విద్యను అభ్యసించేందుకు బలిజ విద్యా దీవెన కార్యక్రమానికి సహకారం అందిస్తున్నారన్నారు. భవిష్యత్తులో ఈ సహకారం మరింత బలోపేతం కావాలని, తద్వారా బలిజ కులంలో విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చదువుకు దూరం కాకుండా ఉండాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. అందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. బలిజలు అన్ని రంగాల్లో రాణించి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అబ్దుల్ కలాం జీవిత చరిత్రను చదవండి. ఎందుకంటే ఆయన ఎంత కష్టపడి చదువుకున్నాడో, ఎంత కష్టపడి పైకి వచ్చాడో మీకు అందరికీ అర్థమవుతుంది. అబ్దుల్ కలాం గారు చదువుకోవాలంటే డబ్బు లేకపోతే వాళ్ళ అమ్మని నేను చదువుకోవాలమ్మా, నాకు ఫీజు కట్టు అని అంటే వాళ్ళ అమ్మ పెళ్లినాటి పెళ్లి చీరను అమ్మి 2 రూపాయలకి అది ఇస్తే ఆయన పుస్తకాలు అయితే తెచ్చుకొని చదువుకున్నాడు. ఆయన చదువుకునే రోజుల్లోనే ఇంటింటికి పేపర్ వేసి కష్టపడి పైకి వచ్చాడు. పైకి వచ్చి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఈ దేశాన్ని, ఈ దేశ భద్రతను కూడా గుర్తులో పెట్టుకొని ఈ దేశం కోసమే పోరాడినాడు. అటువంటి వ్యక్తి జీవిత చరిత్ర పిల్లలు మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక రెండో వ్యక్తి వివేకానందుడి బోధనలో మీరందరూ కూడా ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశము, శరీరము అన్నిటి మీద కూడా ఆయన అనేక రకాలైన బోధనలు చేశాడు. ఇంకా మూడో వ్యక్తి మీరందరూ కూడా పైకి వచ్చి ఒక స్థాయికి వచ్చిన తర్వాత మీ జీవితంలో మీరు సంపాదించింది దేశం కోసం ఉపయోగించాల్సిన అవసరం ఉంది. దానికి స్ఫూర్తిగా టాటా కంపెనీ వాళ్లకు వచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతాన్ని ఈ దేశం కోసం, దేశంలో ఉండే ప్రజల కోసం కూడా ఖర్చు పెడతారు. కాబట్టి ఇంకా మరికొందరు మాట్లాడారు. చెట్టుకి పుట్టుకొక పుణ్యం దాన్ని కూడా ఈరోజు రాష్ట్ర స్థాయికి కూడా ప్రతి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతున్నాము. అక్కడ ఎవరికి ఏదైనా కూడా నిన్ననే ఒక కరెంట్ అతను సరిపోతే కూడా వడదెబ్బకి అతనికి కూడా 7,000 రూపాయలు, ఒక అమ్మాయి ల్యాప్టాప్ చదువుకునే మంచి అమ్మాయికి కూడా 32,000 రూపాయలు పెట్టి అది తీసేయటం జరిగింది. తర్వాత కుటుంబ మిషన్లని, తర్వాత ఎవరన్నా ఆర్థికంగా ఇల్లు కట్టుకోలేకున్నా ఇంకేదన్నా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే కూడా వారందరికీ కూడా శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ సంక్షేమ ట్రస్ట్ ద్వారా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు దాసరి రామ అటువంటి కూడా బాగా కార్యక్రమాలు చేస్తున్నారు మీరని రాష్ట్ర స్థాయిలో కూడా మమ్మల్ని వాళ్ళు పొగడటం కూడా చాలా సంతోషకరమైన విషయము. అయితే మన నెల్లూరు జిల్లాలో బలిజ సంఘం ఒకటి, బలిజోళ్ళు అందరూ ఐకమత్యంగా ఉన్నారనే దానికి ఒక్క గూడూరులోనే ఎక్కువగా మేము చూస్తున్నాము. నెల్లూరులో ఏంటంటే ఒక 10 సంఘాలు ఏవేమిటో చెడిబిడి పెట్టుకొని ప్రతి ఒక్కరు ఒక కార్డు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు తప్ప ఏ కార్యక్రమాలు. ఈ కార్యక్రమంలో బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం ప్రతినిధులు తేళ్లపల్లి రాఘవయ్య, తోట కృష్ణయ్య, మదనమేటి రమణయ్య, మంచాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. सूर्यकोटि समप्रभा हरिषु सर्वदा एकदन्ताय वक्रतुण्डाय गाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. ఓ కానిస్టేబుల్ ఆవేశంలో కన్నబిడ్డనే కాల్చేసిన ఘటన ఒంగోలులో నెలకొంది. ఏపీపీఎస్సీ కానిస్టేబుల్ పొదుముల ప్రసాద్ ఈవీఎం గోదావరి వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు శేషకమల్ అనే 20 ఏళ్ల యువకుడు శనివారం రాత్రి తండ్రిని మోటార్ సైకిల్పై తీసుకెళ్లి గోడౌన్ వద్ద వదిలాడు. అనంతరం జీతం డబ్బుల్లో నుండి 20,000 ఇవ్వాలని కొడుకు అడిగాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే ప్రసాద్ తుపాకీతో కాల్చడంతో కుమారుడు శేషకమల్ అక్కడికక్కడే మృతి చెందాడు.
కౌంటింగ్ రోజున అల్లర్లు అరాచకాలు సృష్టించేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని, ఏజెంట్లను ఘర్షణలకు ప్రేరేపిస్తున్న చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. కౌంటింగ్ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డిపై పెట్టిన తప్పుడు కేసును తక్షణమే విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు ఏదైతే ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్లకి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ట్రైనింగ్ లో మాట్లాడినటువంటి ఆ మాటలు చట్టం తెలుసుకోండానో లేకపోతే రూల్ పొజిషన్ తెలుసుకోండానో కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ల మీద దౌర్జన్యం చేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లని తరిమి కొట్టాలని, ఆ బూతుల్లో లేకుండా కౌంటింగ్ జరిగేటటువంటి ప్రాంతంలో లేకుండా చూడాలని, ఇట్లాగా అన్పార్లమెంటరీగా ఒక కుట్ర కోణంతో విధ్వంసం సృష్టించాలని, అరాచకం సృష్టించాలని చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా మాట్లాడినటువంటి ఆ మాటలు ముందస్తుగానే, ఎందుకంటే పోలింగ్ జరిగినటువంటి రోజును గాని, పోలింగ్ తదనంతరం జరిగినటువంటి గొడవలు గాని తిరిగి మళ్లీ కౌంటింగ్ లో తీసుకురావాలి అని చెప్పనే ఉద్దేశంతో తెలుగుదేశం కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా పన్నుతా ఉంది. అంతిమంగా ఏంటంటే ఎట్లాగైనా సరే ఈసారి విజయం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల యొక్క తీర్పుని, ప్రజల యొక్క అభిప్రాయాన్ని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దౌర్జన్యకాండ పట్ల ముందస్తుగానే ఎన్నికల కమిషన్ ద్వారా పోలీసు యంత్రాంగానికి కంప్లైంట్ చేసి ఆయా ప్రాంతాల్లో సరైనటువంటి బందోబస్తు పెట్టాలి, ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనలు పాటించాలి అని చెప్పని ఈరోజు క్లియర్గా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. ఎందుకంటే ఈ ప్రక్రియలో ఇప్పటికే మనం చూసాం, పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఏ రకంగా ఎన్నికల కమిషన్ని తన చేతిలో పెట్టుకుని దానికోసమే పొత్తు ఇలాంటి దుర్మార్గాలకి, ఇలాంటి దుశ్చర్యలకి తెలుగుదేశం నడుం కట్టి పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎంతవరకు వెళ్లారో మనం చూసాం. అట్లాగే రేపు అక్కడ జరిగేటటువంటి కౌంటింగ్ ప్రక్రియలో ఎదురయ్యేటటువంటి సమస్యల పట్ల కూడా ఎన్నికల కమిషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి చెప్పు చేతుల్లో పెట్టుకుని అక్కడ మళ్లీ ఇబ్బందులు సృష్టించాలి అని చెప్పనే ఒక ఆలోచన నిన్న మొన్న జరిగినటువంటి ఆ ట్రైనింగ్ క్యాంపులో బయటపడింది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే ఎన్నికల కమిషన్ గారికి దృష్టికి తీసుకుని వెళ్లి దీని పట్ల కఠినమైనటువంటి ఖచ్చితమైనటువంటి చర్యలు చేపట్టాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద తెలుగుదేశం లీగల్ సెల్ ఇచ్చినటువంటి అబద్దపు కంప్లైంట్, అనవసరమైన కంప్లైంట్, ప్రజల్లో విద్వేషాలు రగిల్చేటటువంటి, ప్రజల్లో విద్వేషాలకి కారణమయ్యేటటువంటి కంప్లైంట్ ఇచ్చి ఆయన మీద కేసు రిజిస్టర్ చేయాలి అని చెప్పని కోరడం తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది అనడానికి, తెలుగుదేశం పార్టీ దివాళా కోరుతనానికి నిదర్శనం అని చెప్పని ఈ సందర్భంగా మేము చెబుతూ, సైదాపురం మండలం తురిమెల గ్రామానికి చెందిన పేరుచెర్ల అనంతయ్య వడదెబ్బతో మృతి చెందడంతో నెల్లూరు జిల్లా బల్జ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి 7,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. నిరుపేద అయిన అనంతయ్యకు భూమి కానీ ఇల్లు కానీ లేదు. దీంతో ఆ కుటుంబం వీధిన పడింది. దీంతో మృతుడి భార్య కుమారులకు ఫౌండేషన్ తమ వంతు చేయూత అందించింది. ఈ కార్యక్రమంలో బలిజ కులస్తులు చింతలపల్లి రవీంద్రనాథ్, మాజీ సర్పంచ్ చిగురుపాటి వెంకశెట్టి, పెద్దలు చిగురుపాటి జనార్దన్, కంకణాల నాగేశ్వరరావు, పేరుచెర్ల గోపి, పామూరు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో పోయినసారి కూడా ఇచ్చారు, నీకు గుర్తుందా? పోయినసారి ఇచ్చారు, మళ్ళీ నాకు ఫోన్ చేశారు, రవీంద్రకి చేశారు. నాకు చేస్తే నేను మధ్యాహ్నం పోతున్నాయి, వాళ్ళకి పాలు అయిన తర్వాత ఇస్తామని చెప్పాను. అందుకు రవీంద్ర నాకు ఫోన్ చేసి రావుకాలం వస్తుందంటే ఇంట్లో మళ్ళీ అని మనవాళ్ళ అబ్బాయి అంటే 60 మంది ఉండాలి, దీంట్లో 80 మంది ఉండరు. ఈ రఘురామయ్య కూడా ఉండడు దాంట్లో నెంబర్. మన వాళ్ళది బలిజోళ్ళు ఎవరికైనా ఇబ్బంది అయితే సహాయం చేస్తారు. అదే ఎంతో ఇప్పుడు సరైన ఫ్యామిలీకి. గూడూరు మండలంలోని నెల్లటూరు గ్రామ బీసీ కాలనీ మరియు ప్రగతి నగర్లో వెలసిన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి దేవాలయాలు హనుమత్ జయంతి సందర్భంగా స్వామివార్లకు పంచామృత అభిషేకం, ప్రత్యేక పూల అలంకరణ, సింధూరం పూజ వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు అశోక్ కుమార్ శర్మ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
బంటువైనా నువ్వేలే బంధువైనా నువ్వేలే బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే చూసిరారా అంటేనే కాల్చి వచ్చావు మంటల్లే జానకమ్మ కంట వెలిగే హారతి నీవే ఎదలోనే శ్రీరాముడంట కనులారా కనమంట బ్రహ్మచారి మా బ్రహ్మవంట సరిసాటి ఎవరంట రాజాని నువ్వే హామీ ఇస్తుంటే రామ బాణాలు కాపాడేనంట మా జెండా పైన అండై నువ్వుంటే రామరాజ్యాలు మా వేలమ్మంట రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటేగా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా డక్కిల మండలంలోని శ్రీపురం గ్రామంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామదేవత అంకమ్మ అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. స్థానికులు అమ్మవారికి సామూహిక పొంగలు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కౌంటింగ్ ఏర్పాట్లు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చేపట్టామని రాష్ట్ర సచివాలయం నుండి వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. బలిజ విద్యార్థులు ఆర్థికంగా చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే బలిజ విద్యా దీవెన కార్యక్రమం నిర్వహిస్తున్నామని రెండో పట్టణ పరిధిలోని ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం ప్రతినిధులు. మద్యం దుకాణాలు 3 రోజులు బంద్. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మద్యం దుకాణాలు మూసివేస్తుండటంతో మద్యం కొనుగోలుకు వేచి ఉన్న మద్యం ప్రియులు. కౌంటింగ్ రోజున అల్లర్లు అరాచకాలు సృష్టించేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని ప్రేరేపిస్తున్న చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఈసీ కోరినట్లు వెల్లడించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.